ఫ్రెండ్స్ డెమో వీడియో అయితే చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది. ఐ హోప్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఓకే, ఫుల్ వీడియో చూడాలనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్లో అండ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన అక్కడికి వెళ్ళి చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. కాపీరైట్ ఇష్యూస్ వల్ల నేను మ్యూట్లో పెట్టేశాను. ఓకే ఓకే ఇప్పుడైతే మనమైతే వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, సో ఫ్రెండ్స్ నేనైతే అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకుంటున్నా. అన్ని పిఎన్జీస్ కానీ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సపోజ్ ఇక్కడ నాకు లోగో ఉంటుంది, లోగో బదులు మీరు ఏదైనా పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడైతే మీరు ఏం చేస్తారంటే కొంచెం ఇటు సైడ్ ఉన్న బీట్ మార్క్ అంటే కొంచెం ముందు మీరు ఏం చేస్తారంటే ఒక పిఎన్జీ తీసుకోండి. ఓకే, ఫోటో రూమ్లోకి వెళ్దాం. పిఎన్జీ అయితే ఇదైతే ఉంటుంది. ఓకే, ఇది రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసుకున్న తర్వాత 90 డిగ్రీస్ చేసుకోండి. 90 డిగ్రీస్ చేసిన తర్వాత ఇది కొంచెం పెద్దగా చేసుకోండి. ఓకే, ఇట్లా పెద్దగా చేసుకొని ఇలాగైతే చేసుకోండి. ఇలాగైతే ఉండని. ఓకే, ఇది ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా ఈ బీట్ మార్క్ దగ్గరికి ఓకే ఇక్కడ దాకా అయితే తీసుకురండి. ఓకే, తీసుకొచ్చిన తర్వాత ఇది కిందకి తీసుకురండి. ఓకే, కిందకి తీసుకొచ్చి ఈ రెండు లిరిక్స్ మధ్యలో పెట్టండి. ఓకే, చూడండి ఒక లిరిక్స్ అక్కడ ఒక. సో దీనికి ఒక ఎఫెక్ట్ ఇద్దాం. ఓకే, యాడ్ ఎఫెక్ట్కి వెళ్ళి ఫేడ్ ఇన్ అవుట్. ఓకే, ఫేడ్ ఇన్ అవుట్ అని మీరు చేయండి. మీరు ఇదైతే కింది అయితే 0 వేసుకోండి, పైది అయితే 50 ఉండని. ఓకే, మీకైతే ఇలాగైతే వస్తుంది. ఓకే, ఇలాగైతే వస్తుంది. ఓకే, సూపర్ కదా. అయితే ఇక్కడ నుంచి మీరు ఇంకోటి ఈ బీట్ మార్క్ కాదు, అయితే ఇక్కడ నుంచి మీరు మళ్ళీ వేరే ఫోటో బస్సులో కూర్చున్నది ఉంటుంది, చూసుకొని ఒకసారి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అందుకని నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టేసిన ఆ వీడియో చూడమంటున్నాను. ఇది పెడదాం మనము. ఓకే, ఇదైతే 90 డిగ్రీస్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇది ఇది ఎక్కడ దాకా ఉంది చూసుకోండి. ఓకే, ఇదైతే ఇక్కడ దాకా ఉంది, ఇదైతే ఇక్కడ దాకా జరుపుకోండి. ఓకే, జరుపుకున్న తర్వాత ఇది కిందకి తీసుకురండి. ఓకే, కిందకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడైతే మనకి పిఎన్జీస్ అవసరం లేదు కాబట్టి ఇదైతే ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకుందాం. ఓకే, ఫుల్ కంపోజిషన్ ఏరియా. ఓకే, ఇదైతే ఇలాగ ఉంది. సో దీనికి ఏం చేస్తారంటే ఇది ఆడాలి లిరిక్స్. ఇది అయితే దీనికి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ ఎఫెక్ట్కి వెళ్దాం. ఎఫెక్ట్లోకి వెళ్దాం. టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుందాం. ఓకే, దీనికి ఉన్న ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకుందాం. ఓకే, కాపీ చేసుకుంటే వేరే ఫోటో కూడా పెట్టడానికి ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ నుంచి అయితే మళ్ళీ వేరే ఫోటో మీకు ఇష్టం వచ్చిన ఫోటో అంటే మీకు ఏం చెప్తున్నానంటే ఈ చిన్న ఉన్న ఫోటోలో హ్యాపీగా ఉన్న ఫోటో పెట్టాలి. ఈ పెద్దగా ఉన్న ఫోటోలోనేమో కొంచెం డల్ ఉన్న హీరో సింగిల్గా ఉంటాడు అదైతే పెట్టాలి. ఓకే, ఇక్కడైతే కపుల్స్ పెట్టాలి. ఓకే, ఇలాగైతే పెట్టేసుకోండి. మీరు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫోటో పెట్టి చూపిస్తాను. ఓకే, ఇదైతే 90 డిగ్రీస్ మేనేజ్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఇదైతే ఫిల్ కంపోజిషన్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఇది ఎక్కడ ఉందో అక్కడ దాకా జరిపేసుకోండి. ఓకే, జరిపేసుకున్న తర్వాత ఇది కింద తీసుకొద్దాం. ఓకే, ఇక్కడైతే పెట్టేసుకుందాం. పెట్టేసుకున్న తర్వాత ఈ రెండు అనేది ఇది కట్ అయి వస్తాయి. అంటే ఇది చిన్నది కాబట్టి. ఓకే, ఇది హ్యాపీగా ఉంది కదా, హ్యాపీగా ఉన్న మూమెంట్ ఏదంటే ఇదనమాట. ఓకే, ఇదైతే కింద తీసుకుందాం. మనకైతే లిరిక్స్ కనిపిస్తాయి. ఓకే, సైడ్లోకి వెళ్ళిపోయింది అది. ఓకే, ఇక్కడ నుంచి అయితే మనము అంటే సాడ్ ఫోటో పెడదాం. ఓకే, సాడ్ ఫోటో అంటే సపోజ్ ఇలాంటిది అనమాట. ఓకే, ఇలాంటిది. ఓకే, 90 డిగ్రీస్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత అన్నీ 90 డిగ్రీస్ చేసుకోవాల్సిన లేదు, నేను చెప్తాను దాని గురించి కూడా. ఓకే, ఫిల్ కంపోజిషన్ ఏరియా. ఓకే, ఇదైతే ఎంతవరకు ఉందో అంతవరకు జరిపేసుకొని కట్ చేసుకొని మళ్ళీ ఆ లిరిక్స్ దగ్గర తీసుకొచ్చి ఇక్కడ కింద పెట్టేసుకోండి. ఓకే, ఇదైతే ఇలాగుంది. ఈ లిరిక్స్ అనేది ఇక్కడ పెట్టేసుకోండి. ఓకే, మీకు కరెక్ట్గా నేను చేసినట్లు చేస్తేనేమో బాగా వస్తుంది. ఓకే, మీ ఇష్టం అది. ఓకే, నేను పిఎన్జీ దానికి అయితే ఏమీ వేయలేదు. చివరిలో ఒక పిఎన్జీ అయితే ఇచ్చాను నేను. దీనికి ఏంటంటే చూపిస్తాను, అది కూడా ఇదనమాట. ఓకే, ఇది 90 డిగ్రీస్ చేసుకుందాం. ఓకే, చేసుకున్న తర్వాత దీనికైతే ఎఫెక్ట్ అయితే ఇద్దాం. ఓకే, ఎఫెక్ట్ అయితే మనం ఇప్పుడు కాపీ చేసుకున్నాం కదా, అయితే ఫిల్ కంపోజిషన్ చేసుకుందాం. ఓకే, ఇక్కడైతే ఇది కింద పెట్టేసుకుందాం. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఒక నిమిషం ఇక్కడ అనుకుంటా ఇది. ఓకే, చూసుకోండి ఒకసారి. లిరిక్స్ అనేది వెనక్కి వస్తుంటుంది, బ్యాక్ వస్తుంటుంది. ఓకే,
ఇది చివరిదాకా జరుపుకున్న తర్వాత దీనికైతే డూప్లికేట్ చేంజ్. ఓకే, డూప్లికేట్ లేయర్. ఓకే, డూప్లికేట్ లేయర్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి దానికి సంబంధించిన ఒక పిఎన్జీ అయితే ఇస్తాను. ఓకే, ఈ పిఎన్జీ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకుంటే ఇది ఈ లిరిక్స్ పైకి తీసుకొద్దాం ఇది. ఓకే, ఈ పిఎన్జీ అనేది. ఓకే, బ్యాక్ సైడ్ వచ్చింది కదా. ఓకే, ఇలాగైతే ఉంటుంది. ఓకే, చూసుకోండి ఒకసారి. ఓకే, ఇంతే ఉంటుంది. ఫస్ట్కి వచ్చిన తర్వాత నేనైతే డిస్క్రిప్షన్లో సాంగ్ అయితే ఇస్తాను. డిస్క్రిప్షన్ కాదు, ఒకటే మొత్తం ఆల్ ప్రాజెక్ట్స్ ఇస్తాను ఒకటే దాంట్లో. ఓకే, ఇదైతే యాడ్ చేసుకొని కిందకి జరిపేసుకున్న తర్వాత మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. పైన షేర్ ఐకాన్ ఉంది కదా, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.